ఇది దేశద్రోహం అనాలా, లేకపోతే ప్రాంతీయ వివక్ష అనాలా, ప్రాంతాల మధ్యన విభేదాలు పెరుగుతున్నాయి అనుకోవాలా, లేకపోతే ఏదనుకోవాలో అర్థం కావట్లేదు. మనోళ్ళు ఇక్కడ చదువుకుంటున్నారు, ఇక్కడ చదువుకున్న తర్వాత ఉద్యోగాల కోసం పట్టణాలకు పోతున్నారు. అది హైదరాబాద్, బెంగళూరు, చెన్నయ్య, గురుగావ, ఢిల్లీనా, ముంబాయా, ఇట్లాగే ఎక్కడైనా బతికేస్తున్నాం, ఇతర దేశాల్లోనూ బతికేస్తున్నాం. సరే, ఇప్పుడు ట్రంప్ వచ్చినటువంటి పుణ్యం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొంతమందిని దాదాపు 18-20 మందిని ముందు పంపించేస్తారు, ఆ తర్వాత మిగతా పంపించేస్తారని ఒక బాధపడుతుంటే, ఇప్పుడు నోయిడాలో ఉన్నటువంటి ఒక ఏజెన్సీ ఇచ్చినటువంటిది ఇప్పుడు పెద్ద వార్త అయింది, సంచలనం అవుతుంది. ఏంటంటే నోయిడా బేస్డ్ కన్సల్టింగ్ ఫర్మ్ అది ఇప్పుడు సంచలనం అవుతుంది. వాళ్ళ క్వాలిఫికేషన్స్లో ఏం పెట్టారంటే దక్షిణాది ఉద్యోగులకి అవకాశం లేదు. వీళ్ళు చెప్పింది 4 ఏళ్ల పాటు ఎక్స్పీరియన్స్ డేటా అనాలిసిస్లో ఉండాలి, స్ట్రాంగ్ ఎస్క్యూఎల్ స్కిల్స్ ఉండాలి, ఆల్రెడీ ప్రూవ్ చేసుకుని ఉండాలి, ఏదైతే హ్యాండిల్ మల్టిపుల్ టాస్క్ సైమల్టేనియస్లీ వైల్ మీటింగ్ డెడ్ లైన్స్ అన్నటువంటిది అది ప్రూవ్ చేయాలి. అలాగే ఎక్స్పీరియన్స్ ఇన్ డాక్యుమెంటింగ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ కూడా ఉండాలి. అండ్ క్లారిఫైయింగ్ దెమ్ విత్ స్టేక్ హోల్డర్స్ అని కూడా చెప్తూ ఫ్లూయెంట్ ఇన్ హిందీ, స్ట్రాంగ్ హిందీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ఏ మస్ట్, బోత్ వెర్బల్ అండ్ రిటర్న్. హిందీ రాయడము చదవడం రావాలి. నోట్, సౌత్ ఇండియన్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పొజిషన్. ఇది దీంతో ఇప్పుడు పెద్ద ఎత్తున స్పార్క్ అవుతోంది దక్షిణాది పట్ల ఈ వివక్ష ఏంటి అన్నటువంటి పాయింట్తో.